శ్రీరాముడు. రాముడు గొప్ప రాజు. ఆయన జీవితమంతా ధర్మాన్ని పాటిస్తూ ఎలా ఉండాలో మనకు నేర్పించాడు. సీతమ్మ ఎన్నో కష్టాలు ఎదురైనా తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. మహిళలు ఎంత బలంగా ఉండగలరో ఆమె జీవితం ద్వారా తెలుస్తుంది. హనుమంతుడు పరమభక్తుడు. శ్రీరాముడిపై ఉన్న విశ్వాసంతో అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశాడు. లక్ష్మణుడు అన్న కోసం తన సుఖాలను వదిలి వనవాసంలో కూడా ఎప్పుడూ ఆయనతో కలిసి ఉండి సేవ చేశాడు. భరతుడు రాజ్యాన్ని తిరస్కరించి అన్న చెప్పులు సింహాసనంపై పెట్టి పాలించి తమ్ముడు అన్నతో ఎలా ఉండాలో నేర్పించాడు. సుగ్రీవుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీరాముని సాయం గుర్తుపెట్టుకుని తరువాత ఆయనకు సాయం చేసి మాట నిలబెట్టుకున్నాడు. రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు. కానీ అతని అహంకారం, కామం అతని పతనానికి కారణమయ్యాయి. విభీషణుడు ధర్మం కోసం తన వారినే వదులుకున్నాడు. నిజం కోసం సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో చూపించాడు. జటాయువు సీతమ్మను రక్షించడానికి ప్రాణాలను అర్పించాడు. అన్యాయానికి ఎదిరించడం ఎంత ముఖ్యమో ఆయన జీవితం చెబుతుంది. శబరి పవిత్రమైన భక్తి ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. ప్రేమతో ఇచ్చింది ఏదైనా దేవునికి ఎంత విలువైనదో ఆమె చూపించింది. దశరథుడు ఇచ్చిన మాట కోసం తన కుమారుడిని వనవాసానికి పంపించాడు. మాట విలువ ఎంత ముఖ్యమో ఆయన జీవితం చెబుతుంది. కైకేయి చెప్పుడు మాటల వల్ల తప్పు నిర్ణయం తీసుకుంటే ప్రభావం ఎలా ఉంటుందో ఆమె కథ ద్వారా తెలుస్తుంది. హక్కుల కన్నా బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోవాలనేదే లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఇది